హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, అకాడమీలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి. ఇక్కడ మీకు స్పెషల్ ప్రైజ్ వీక్ అనే పేరుతో 1 ఇయర్ సబ్స్క్రిప్షన్పై 10+10 టోటల్గా 20% డిస్కౌంట్ని మీరు పొందవచ్చు. ఇక్కడ 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ అమౌంట్ వచ్చేసి 9350 రూపీస్. ఇక స్పెషల్ ప్రైజ్ డ్రాప్ అనే పేరుతో మీకు 10% డిస్కౌంట్ కింద 8415 రూపీస్ అనేది ఉంటుంది. ఇక ఈ అమౌంట్పై కూడా మీరు మళ్ళీ 10% డిస్కౌంట్ని పొందాలనుకుంటే మా కోడ్ ఎస్ఆర్ ట్యుటోరియల్ అనే కోడ్ని మీరు యూస్ చేయడం ద్వారా 7574 రూపీస్కే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ని మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతమైన అవకాశం మునుపెన్నడూ కూడా ప్రకటించబడలేదు కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు తప్పకుండా యూస్ చేసుకోండి. ఈ ఆఫర్ అనేది మీకు 25వ తేదీ నుంచి 30వ తేదీ నవంబర్ వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా యూస్ ఇంకా దీనిలో మీకు రక్షక్ అనే పేరుతో పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్కు సంబంధించిన కొత్త బ్యాచ్ అనేది మీకు 1 డిసెంబర్ రోజైతే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఫ్రీ టెస్ట్ అనేది 4 డిసెంబర్ 2 PMకి అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ అనేది మీకు 5 డిసెంబర్ 2 PMకి అయితే కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, దీనిలో మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. ఇంకా రివిజన్ సిరీస్ ఆన్ ఎకానమీపై క్లాసెస్ అనేవి 29th నవంబర్ 7 AMకి అయితే ఉంటుంది. ఇంకా వీక్లీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ డిసెంబర్ మంత్కి సంబంధించిన క్లాసెస్ అనేవి డిసెంబర్ 4th 7 AM నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి యూట్యూబ్లో కూడా ఫ్రీ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. తప్పకుండా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రిప్షన్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నవంబర్ 2021కి సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారి కోసం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పరాగ్ అగర్వాల్. నెక్స్ట్, ఎవరు ఫుట్బాల్లో ప్రతిష్టాత్మక బాలన్ డి ఓరా అనే అవార్డును 7 సార్లు అందుకొని చరిత్రను సృష్టించారు? వారు ఎవరు? ఆన్సర్ లియోనెల్ మెస్సీ. నెక్స్ట్, ప్రముఖులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి నవంబర్ 30వ తేదీన కన్నుమూశారు. అయితే అతడు ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు? అది ఏ సంవత్సరంలో? ఆన్సర్ 2019 సంవత్సరంలో. నెక్స్ట్, ఏ దేశ నౌకాదళం హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది? ఆన్సర్ రష్యా దేశ నౌకాదళం. నెక్స్ట్, పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్కు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ జితేంద్ర సింగ్. నెక్స్ట్, ఏ నాయకుడి వర్ధంతిని మహాపరినిర్వాణ్ దివస్గా పాటిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వీరి యొక్క వర్ధంతిని మహాపరినిర్వాణ్ దివస్గా పాటిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, చెన్నైలోని ఎన్ని సరస్సులను చిత్తడి నేలలుగా ప్రకటించారు? ఆన్సర్ 4 సరస్సులను. నెక్స్ట్ వన్, భారత పశ్చిమ నౌకాదళాధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అజేంద్ర బహదూర్ సింగ్. నెక్స్ట్, ఏటీపీ ఛాలెంజర్స్ టోర్నీలో విజేతగా నిలిచిన క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్ 2 రామ్ కుమార్. నెక్స్ట్, లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనేది చంద్రునికి ఒక ఉమ్మడి మిషన్. ఇందులో ఏ 2 దేశాలు పాల్గొంటాయి? ఆన్సర్ ఇండియా, జపాన్ 2 దేశాలు పాల్గొంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల గోపాల్ రత్న అవార్డు 2021 ఉత్తమ డైరీ కోఆపరేటివ్ సొసైటీకి ఏ రాష్ట్రానికి చెందినటువంటి కామధేను హిత్కారి మంచ్కి అందించబడింది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్కి. నెక్స్ట్ వన్, కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తొలి ఫోటోను విడుదల చేసిన సంస్థ ఏమిటి? ఆన్సర్
బాంబినో గెసో చిల్డ్రన్స్ హాస్పిటల్. బాంబినో గెసో చిల్డ్రన్స్ హాస్పిటల్. నెక్స్ట్, ఇటీవల ఎంతమంది రాజ్యసభ ఎంపీలు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడి సస్పెండ్ అయ్యారు? అది ఎంతమంది? ఆన్సర్ 12 మంది. నెక్స్ట్, మగ్డలీనా అండర్సన్ ఏ దేశానికి చెందిన మొదటి మహిళా ప్రధానమంత్రిగా? ఆమె వారం రోజుల వ్యవధిలోనే దేశ ప్రధానమంత్రిగా మళ్ళీ ఆసీనులయ్యారు. ఆన్సర్ స్వీడన్ దేశానికి. నెక్స్ట్, 5,250 కోట్లతో 3 సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? ఆన్సర్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. నెక్స్ట్, పీటర్ ఫియాలా ఏ దేశానికి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? ఆన్సర్ చెక్ రిపబ్లిక్ దేశానికి. నెక్స్ట్, పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి భారతదేశం ఏ ఆర్థిక సంస్థతో 300 మిలియన్ల రుణ ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ ఏడిబి సంస్థ. నెక్స్ట్, ఇటీవల భారత వైమానిక దళం ఏ దేశం నుండి 2 మిరాజ్ 2000 యుద్ధ విమానాలను పొందింది? అది ఏ దేశం నుండి? ఆన్సర్ ఫ్రాన్స్ దేశం నుంచి. నెక్స్ట్, ప్రపంచంలోని అత్యంత వృద్ధ మహిళ ఫ్రాన్సిస్కో సుసానో వీరు ఏ వయస్సులో మరణించారు? ఆన్సర్ 124 సంవత్సరాల వయసులో. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వం ఇటీవల ఏ పథకానికి 10,000 కోట్ల కంటే ఎక్కువ కేటాయించింది? ఆన్సర్ మన్రేగా పథకానికి. నెక్స్ట్, ఇటీవల భారతదేశం ఏ శిఖరాగ్ర సమావేశంలో చైనా ఒలింపిక్స్కు వ్రాతపూర్వక ఫార్మాట్లో మద్దతిచ్చింది? సమావేశంలో. ఆన్సర్ RIC సమావేశంలో. నెక్స్ట్, ఫ్యూచర్ సోల్జర్ అనే ఆధునీకరణ ప్రణాళికను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ UK దేశం. నెక్స్ట్, కింది దేశాలలో ఒమిక్రాన్ మొదట ఏ దేశంలో కనుగొనబడింది? ఆన్సర్ దక్షిణాఫ్రికాలో. నెక్స్ట్, మొదటిసారిగా ఏ నగరంలో 57 నోరో వైరస్ కేసులు అనుమానించబడ్డాయి? అది ఏ నగరంలో? ఆప్షన్ 1 త్రిస్సూర్ నగరంలో. నెక్స్ట్, కన్జర్వేషన్స్ ఇండియాస్ లీడింగ్ ఆర్ట్ హిస్టోరియన్ ఎంగేజ్ విత్ 101 థీమ్స్ అండ్ మోర్ అనే పుస్తక రచయిత ఎవరు? ఈ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ బ్రిజిందర్నాథ్ గోస్వామి. నెక్స్ట్, విపత్తు నిర్వహణపై 5వ ప్రపంచ కాంగ్రెస్ ఏ నగరంలో జరిగింది? ఢిల్లీ నగరంలో. నెక్స్ట్, నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్లోని ఎన్నవ అంతర్జాతీయ విమానాశ్రయం? ఆన్సర్ 5వ. నెక్స్ట్, ఆస్ట్రేలియా 47వ టెస్ట్ కెప్టెన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పాట్ కమ్మిన్స్. నెక్స్ట్, మోడీస్ ప్రకారం FY23లో భారతదేశానికి GDP వృద్ధి రేటు అంచనా ఎంత? 7.9%. నెక్స్ట్, 2021లో 13వ ASEM సమ్మిట్ను ఏ దేశం నిర్వహిస్తోంది? ఆన్సర్ కంబోడియా దేశం. నెక్స్ట్, COVID-19ని నివారించడానికి నాజల్ స్ప్రే యొక్క క్లినికల్ ట్రయల్స్ను ప్రారంభించిన భారతీయ కంపెనీ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ITC కంపెనీ. నెక్స్ట్, యమునా క్లీనింగ్ సెల్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్, 13వ ASEM సమ్మిట్లో భారతదేశం తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఎం వెంకయ్య నాయుడు గారు ప్రాతినిధ్యాన్ని వహించారు. నెక్స్ట్, ఎంజైమ్ ఆధారిత మౌత్ స్ప్రేని ఏ ఫార్మా కంపెనీ అభివృద్ధి చేసింది? ఆన్సర్ కాడిలా కంపెనీ. నెక్స్ట్,
ఎవరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ పాల దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆన్సర్ డాక్టర్ వర్గీస్ కురియన్. వీరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని. నెక్స్ట్, ఆర్ఐసి విదేశాంగ మంత్రి సమావేశం 2021కి ఏ దేశం అధ్యక్షత వహించింది? ఆన్సర్ భారతదేశం. నెక్స్ట్, పిఎంజికేఏవైని ఏ కాలం వరకు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది? మార్చి 2022 వరకు. నెక్స్ట్, ఏ ఆయుర్వేద సంస్థకు 10 ఏళ్ల క్రితం తయారు చేసిన ఆయుర్వేద్ సిగరెట్కు ఇప్పుడు ఇండియన్ పేటెంట్ హక్కులు అందాయి? అది ఏ సంస్థకు? ఆన్సర్ అనంతవేదం ఆయుర్వేదం అనే సంస్థకు. నెక్స్ట్, ఇటీవల నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం భార్యలను భర్తలు కొట్టడాన్ని సమర్థించిన రాష్ట్రాలలో టాప్లో ఉన్న రాష్ట్రం ఏది? తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్, ఇటీవల కోల్ ఇండియా లిమిటెడ్ నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి వీరారెడ్డి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్కు అప్పులు ఆర్థిక భారం దాదాపు ఎన్ని లక్షల కోట్లకు చేరిందని అంచనా వేశారు? ఆన్సర్ 6.82 లక్షల కోట్లకు. నెక్స్ట్, టెక్నాలజీ ఇండెక్స్ ర్యాంకింగ్లో అగ్రస్థానంలో ఏ సంస్థ ఉంది? ఆప్షన్ 1 అమెజాన్ సంస్థ. నెక్స్ట్, నాన్ ఎఫ్ఎంసీజీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఏ సంస్థ ఉంది? ఆన్సర్ ఏషియన్ పెయింట్స్ సంస్థ. నెక్స్ట్, ఎఫ్ఎంసీజీ కేటగిరీ ర్యాంకింగ్స్లో ఏ సంస్థ అగ్రస్థానంలో ఉంది? టాటా టీ సంస్థ, టాటా టీ. నెక్స్ట్, కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వివేక్ జోహ్రీ. నెక్స్ట్, ప్రైమ్ వాలీబాల్ లీగ్ యొక్క టైటిల్ స్పాన్సర్గా ఏ సంస్థ బోర్డులోకి వచ్చింది? రూపే సంస్థ. నెక్స్ట్, ఇటీవల న్యూజిలాండ్తో జరుగుతున్నటువంటి టెస్ట్ మ్యాచ్లో అరంగేట్రంతోనే సెంచరీ సాధించిన 16వ భారత బ్యాట్స్మెన్ ఎవరు? ఆన్సర్ శ్రేయస్ అయ్యర్. నెక్స్ట్, మలేసియన్ ఓపెన్ స్క్వాష్ ఛాంపియన్షిప్స్ 2021లో విజేతగా నిలిచిన క్రీడాకారుడు ఎవరు? సౌరవ్ ఘోషాల్. నెక్స్ట్, ప్రకృతి వైపరీత్యాలలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 3వ స్థానంలో. నెక్స్ట్, అంతర్జాతీయ రెడ్ క్రాస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మిర్జానా స్పోల్జారిక్ ఎగ్గర్. నెక్స్ట్, ప్రపంచంలోనే అవయవ దానంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 3వ స్థానంలో. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ రాజు అయ్యర్. నెక్స్ట్, 2021 లెక్కల ప్రకారం ప్రపంచంలో పులులు ఎక్కువగా ఉన్న దేశం ఏది? ఆన్సర్ భారతదేశం. నెక్స్ట్, 3 ఇతిహాసాలు అయిన రామాయణం, మహాభారతం, శ్రీమద్ భగవద్గీతపై ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? ఆన్సర్ పంజాబ్ రాష్ట్రం. నెక్స్ట్, ఉడాన్ పథకం ద్వారా ప్రాంతీయ విమాన కనెక్టివిటీని ప్రోత్సహించడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో ఏ కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్ 4 మేక్ మై ట్రిప్ అనే కంపెనీ, మేక్ మై ట్రిప్. నెక్స్ట్, ప్రస్తుత సిఏజీ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చైర్మన్ ఎవరు? గిరీష్ చంద్ర ముర్ము. నెక్స్ట్, ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారులందరికీ నెలకు ఒక్కొక్కరికి 5 కిలోల ధాన్యాన్ని ఉచితంగా అందించే పథకం పేరేమిటి? పిఎంజికేఏవై అనే పథకం.
నెక్స్ట్ జాతీయ కుటుంబ మరియు ఆరోగ్య సర్వే ప్రకారం 2019 నుంచి 2021లో దేశంలో 1000 మంది పురుషులకు ఎంతమంది మహిళలు ఉన్నారు? 1000 మంది పురుషులకు 1020 మంది స్త్రీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. నెక్స్ట్ 50,000 టన్నుల గోధుమలు మరియు ప్రాణాలను రక్షించే మందులను ఏ దేశానికి రవాణా చేయడానికి భారతదేశానికి పాకిస్తాన్ అనుమతించింది? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్ దేశానికి. నెక్స్ట్ యుఎన్ జనరల్ అసెంబ్లీ యొక్క ఇటీవలి తీర్మానం ప్రకారం బంగ్లాదేశ్ మరియు నేపాల్ దేశాలు ఏ కేటగిరీకి చెందినవి? అభివృద్ధి చెందుతున్న దేశం కేటగిరీకి చెందినవి. నెక్స్ట్ కాలిన్స్ డిక్షనరీ ప్రకారం వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2021 అంటే ఏమిటి? ఆన్సర్ ఎన్ఎఫ్టి. నెక్స్ట్ వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ విధించేందుకు మోటార్ వెహికల్స్ టాక్సేషన్ బిల్ 2021ని ఏ రాష్ట్రం ఆమోదించింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్ వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి సహాయంగా ఏ దేశం 1.2 బిలియన్ల కంటే ఎక్కువ యూరోప్ను ప్రకటించింది? ఆన్సర్ జర్మనీ. నెక్స్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్లకు సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించేందుకు ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ యొక్క మొదటి పీపీపీ చొరవ పేరేమిటి? ఆన్సర్ సైబర్ సురక్షిత్ భారత్ చొరవ. సైబర్ సురక్షిత్ భారత్ చొరవ. నెక్స్ట్ మగ్డలీనా ఆండర్సన్ ఏ దేశానికి చెందిన ప్రధానమంత్రి? ఆమె 12 గంటల కంటే తక్కువ వ్యవధిలో రాజీనామా చేశారు. వారు ఎవరు? వారు ఏ దేశానికి చెందిన మహిళ? ఆప్షన్ 3 స్వీడన్ దేశానికి చెందిన మహిళ. నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం డ్యూరేరేషన్ అనే పథకాన్ని ప్రారంభించింది? అది ఏ రాష్ట్ర ప్రభుత్వం? ఆన్సర్ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ ఇటీవల ఏ దేశం అప్పుల కారణంగా చైనాకు తన అంతర్జాతీయాన్ని కోల్పోయింది? ఆన్సర్ ఉగాండా దేశం. నెక్స్ట్ డిఆర్డిఓ శాస్త్రవేత్తల ద్వారా ఎన్ని పరిశోధనా పత్రాలు ఇమేజ్ మ్యానిపులేషన్ కోసం ఫ్లాగ్ చేయబడ్డాయి? ఆన్సర్ 80. నెక్స్ట్ 2024-2025 నాటికి భారతదేశం 1,00,000 కోట్ల చేపల ఎగుమతి లక్ష్యంగా పెట్టుకుంటోందని ఏ కేంద్ర మంత్రి ఇటీవల ప్రకటించారు? ఆన్సర్ పరశోత్తం రూపాలా వీరు ప్రకటించారు. నెక్స్ట్ సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయానికి సంబంధించిన బిల్లును ఏ రాష్ట్ర శాసనసభ ఆమోదించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ. నెక్స్ట్ ప్రత్యేకమైన యాంటీ బ్యాక్టీరియల్ ఫ్యాబ్రిక్ను విడుదల చేసిన మంత్రి ఎవరు? ఆన్సర్ నారాయణ రాణే. నెక్స్ట్ ఇటీవల ఇజ్రాయిల్ భారతదేశంతో సహా ఎన్ని దేశాలకు మాత్రమే సైబర్ టెక్నాలజీని విక్రయిస్తున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ 37. నెక్స్ట్ స్టార్ లింక్ ఇంటర్నెట్ను కొనుగోలు చేయవద్దని ఇటీవల ఏ దేశం తన పౌరులను హెచ్చరించింది? ఆన్సర్ భారతదేశం. నెక్స్ట్ అమెరికా ప్రజాస్వామ్య ఉచ్చు గురించి ఇటీవల ఏ దేశం రష్యా మరియు భారతదేశాన్ని హెచ్చరించింది? ఆన్సర్ చైనా దేశం. నెక్స్ట్ కింది వాటిలో ఏ కంపెనీలో 40,000 కోట్ల వాటాను విక్రయించేందుకు ఇటీవల సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని అనుమతించింది? ఆన్సర్ హిందుస్థాన్ జింక్ కంపెనీలో. నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన కుకింగ్ బ్లాక్ రైస్ జీఐ ట్యాగ్ను పొందింది? ఆన్సర్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన. నెక్స్ట్ రహదారి భద్రతను పెంచేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం రక్షక్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆప్షన్ 2 ఒడిస్సా రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ రెడ్ ప్లానెట్ డే ఏ రోజున పాటిస్తారు? నవంబర్ 28వ తేదీన. నెక్స్ట్ కింది వాటిలో కాశీ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించింది ఎవరు? నరేంద్ర మోదీ.
నెక్స్ట్ నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యధిక పేదలు ఉన్న రాష్ట్రంగా ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? బీహార్. నెక్స్ట్ ఇటీవల టెస్ట్ మ్యాచ్ అరంగేట్రంలోనే శతకం చేసిన టీమిండియా బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ ఈ ఘనత సాధించిన భారత బ్యాట్స్మెన్లలో ఎన్నో వారు? 16వ వారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ కార్యనిర్వాహక కమిటీలో ఆసియా ప్రతినిధిగా ఇటీవల ఎన్నికైన భారత అభ్యర్థి ఎవరు? ప్రవీణ్ సిన్హా. నెక్స్ట్ దేశంలో మొత్తం వీధి కుక్కలు పిల్లుల వివరాలను ది స్టేట్ ఆఫ్ పెట్ హోమ్ స్నెస్ ఇండెక్స్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఎన్ని వీధి కుక్కలు వీధి పిల్లులు ఉన్నాయి? ఆన్సర్ వీధి కుక్కలు 6.2 కోట్లు, వీధి పిల్లులు 91 లక్షలు. నెక్స్ట్ స్వీడన్ దేశ మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ మగ్డలీనా అండర్సన్. నెక్స్ట్ బ్లూంబర్గ్ బిలియనియర్ సూచి వెల్లడించిన నివేదిక ప్రకారం ఆసియాలో అత్యంత సంపన్నుడు ఎవరు? గౌతమ్ అదానీ. నెక్స్ట్ రిపబ్లిక్ ఆఫ్ గ్వాటెమాలా దేశానికి భారత తదుపరి నూతన రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? మనోజ్ కుమార్ మొహపాత్ర. నెక్స్ట్ కింది వాటిలో ఏ కొత్త రకం కరోనా వేరియంట్కు ఒమిక్రాన్గా నామకరణం చేశారు? ఆన్సర్ B11529. నెక్స్ట్ B11529 అనే కోవిడ్ వేరియంట్ ఏ దేశంలో వెలుగు చూసింది? ఆన్సర్ దక్షిణాఫ్రికాలో. నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ ఐరోపాలో గడిచిన వారం రోజులలో ఎంత శాతం కరోనా కేసులు పెరిగినట్లు వెల్లడించింది? ఆన్సర్ 11%. నెక్స్ట్ వన్ ఏ రాష్ట్రం ఫ్లో కెమిస్ట్రీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసింది? ఆన్సర్ తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల నిర్వహించినటువంటి ABU యునెస్కో పీస్ మీడియా అవార్డు 2021 ప్రధానోత్సవాలు ఏ నగరంలో జరిగాయి? ఆన్సర్ మలేషియాలో. నెక్స్ట్ వన్ నవంబర్ 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దోస్తీ అనే పేరుతో ఏ దేశాలు ద్వైవార్షిక త్రైపాక్షిక తీర రక్షణ విన్యాసం నిర్వహించడం జరిగింది? ఆన్సర్ మాల్దీవులు, భారతదేశం, శ్రీలంక. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ సైన్స్ అకాడమీ నూతన అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన భారత సంతతికి చెందిన తొలి శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ చెన్నుపాటి జగదీష్. నెక్స్ట్ కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ బాలికల కోసం ఈ కింది ఏ ప్రాంతంలో తేజస్విని అనే పథకాన్ని ప్రారంభించారు? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో. నెక్స్ట్ ఇటీవల ముగిసినటువంటి CORPAT 37 ఎడిషన్ ద్వైపాక్షిక సముద్ర విన్యాసం భారత్తో పాటు పాల్గొన్న దేశం ఏది? ఆన్సర్ ఇండోనేషియా దేశం. నెక్స్ట్ క్వశ్చన్ భారత శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశంలో జాతీయ పాల దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహిస్తారు? నవంబర్ 26వ తేదీన. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబసింగి అనే ప్రాంతంలో ఎన్ని కోట్ల రూపాయలతో గిరిజన మ్యూజియం నిర్మించనుంది? ఆన్సర్ 35 కోట్ల రూపాయలతో. నెక్స్ట్ భారత కేంద్ర ప్రభుత్వ వాటా ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రస్తుతం ఎంత శాతంగా ఉంది? 51%. నెక్స్ట్ ఇటీవల నీతి ఆయోగ్ ప్రకటించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి 2021-2022 జాబితాలో దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచిన నగరం ఏది? షిమ్లా నగరం. నెక్స్ట్ భారత కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రస్తుత వాటా ఎంత శాతానికి తీసుకోనుంది? ఆన్సర్ 26%. నెక్స్ట్ వన్
భారత కేంద్ర మంత్రి కరోనా కాలంలో ఏర్పాటు చేసిన తిండి గింజలు పంపిణీ చేసే పథకం ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకాన్ని ఎన్ని నెలలు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది? ఆన్సర్ 4 నెలలు. నెక్స్ట్ వన్. రీసెర్చ్ సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ డయాబెటిక్స్ ఇన్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ వసంత కుమార్. నెక్స్ట్. ప్రపంచంలో తొలిసారిగా పూర్తిగా నీటిపై తేలియాడే నగరాన్ని ఏ నగరంలో నిర్మించనున్నారు? బుసాన్ నగరంలో. నెక్స్ట్. డిసెంబర్ 2021లో ప్రజాస్వామ్యంపై వర్చువల్ సమ్మిట్ను ఏ దేశం నిర్వహిస్తుంది? యుఎస్ దేశం. నెక్స్ట్. ఉత్తమ నటుడిగా 2021 అంతర్జాతీయ ఎమ్మీ అవార్డులు ఎవరికి లభించాయి? ఆన్సర్ డేవిడ్ టెన్నాంటుకు. నెక్స్ట్. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా గిరిజన స్వాతంత్ర సమరయోధుల కోసం ఎన్ని మ్యూజియంలను ఏర్పాటు చేయాలని యోచిస్తుంది? ఆన్సర్ 9. నెక్స్ట్. గోల్డ్మెన్ సాక్స్ నివేదిక ప్రకారం 2021-2022 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ యొక్క అంచనా వేసిన జీడిపి వృద్ధి రేట్ ఎంత? 9.1%. నెక్స్ట్. గాయం కారణంగా కింది వారిలో ఎవరు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్కు దూరంగా ఉన్నారు? వారు ఎవరు? ఆన్సర్ కేఎల్ రాహుల్. నెక్స్ట్. ఇండియా వర్సెస్ యూకే ది స్టోరీ ఆఫ్ యాన్ అపూర్వ దౌత్య విజయం పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ సయ్యద్ అక్బరుద్దీన్. నెక్స్ట్. సిబిడిటి తరపున ప్రత్యక్ష పన్నులు వసూలు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంకుకు అధికారం ఇచ్చింది? ఆర్బిఎల్ బ్యాంకుకు. నెక్స్ట్. రాణి గైడిన్లియు ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియంకు పునాది రాయి ఏ రాష్ట్రంలో వేయబడింది? ఆన్సర్ మణిపూర్లో. నెక్స్ట్. నవంబర్ 2021లో ఇండియన్ మరియు ఇండోనేషియా నేవీ హిందూ మహాసముద్ర ప్రాంతంలో కార్పాట్ యొక్క ఏ ఎడిషన్ను చేపట్టాయి? 37వ ఎడిషన్ను. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేర్చుకునే నాణ్యతను మెరుగుపరచడానికి $250 మిలియన్ విలువైన ఏ ఆర్థిక సంస్థతో భారతదేశం రుణ ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ ప్రపంచ బ్యాంకుతో. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.